ఈరోజు నేను మీకు నా వీడియోలో మేము చేయించుకున్న చండీ యాగం గురించి చెప్తున్నానండి. ఇది దుర్గా అమ్మవారి గుడిలో కొండ మీద ప్రశాంతమైన ప్లేస్లో మాకు జరిగింది. ఇది చేయించుకొని చాలా రోజులైంది. కానీ ఈ వీడియో నేను ఎందుకు చేసి చెప్తున్నానంటే, నా జీవితంలో జరిగినట్టు ఎవరికి జరగద్దు అని. అందరికీ కష్టాలు వస్తాయండి. ప్రతి దానికి ఒక రెమెడీ ఉంటుంది. మన సనాతన ధర్మంలో ప్రతి దానికి ఒక అర్థం ఉంది. ఆ అర్థం తెలియనంత మాత్రాన అక్కడ ఏమీ లేదని అనుకోకూడదు. కష్టాలు వస్తాయి, వాటికి పరిష్కారాలు కూడా ఉన్నాయి. అందుకే ఈ వీడియోని అప్లోడ్ చేస్తున్నాను. చాలా చాలా కష్టాలు వచ్చాయి మా జీవితంలో. వాటన్నిటిని అనుభవించాము. కొన్నాళ్ళ తర్వాత ఆ దేవుడి దయ వల్ల మా గురువు గారు పండితులతో నాకు అనుబంధం ఏర్పడి ప్రతి కష్టాన్ని ఆయనకి చెప్పుకుంటా ఆయన నేనే అడిగేదాన్ని, ఏం పూజ చేయాలండి అని. అప్పుడు ఆయన చెప్పేవారు, మన దగ్గర డబ్బు లేకపోయినా పర్వాలేదండి, మన గురువుల్ని ఒక్క క్షణం బ్రతిమలాడుకొని ఉన్న దాంతో చేయమని అడిగితే తప్పకుండా చేస్తారు. దానికి నేనే నిదర్శనం. పూజకి ఫలితం చాలా బాగా వచ్చిందండి. నేను ఇప్పటికీ 10 సార్లు చేయించి ఉంటాను. ప్రతి దానికి నాకు రిజల్ట్ వచ్చింది. 100కి 1000 మార్క్స్ వేస్తానండి. ఈ పూజలకి గ్రహ దోషాలు ఉంటాయి, మనకి ఏవేవో వాటి వల్ల మన సమస్యలు పరిష్కారాలు అవ్వు, జాబు రాదు, పెళ్ళిళ్ళు అవ్వు, ఏదో ఒక సమస్య ఉంటుంది. ప్రతి దానికి మన గురువు గారి దగ్గర రెమెడీ ఉంటుంది. మీరు ముందుగా దేవుడికి దండం పెట్టుకొని ప్రతి కష్టాన్ని దేవుడికి చెప్పుకుంటే ఆయన ఇలా మనకి మార్గాన్ని ఇస్తారు. ఖచ్చితంగా మనకి మార్గం దొరుకుతుంది. నేను దాన్ని ఫీల్ అయ్యాను కాబట్టి ఈ వీడియోని అప్లోడ్ చేసి, ఎంతోమందికి కష్టాలు ఉంటాయి, చాలామందికి కష్టాలు ఉంటాయి. మనకి ఎలా వాటి నుంచి బయటికి రావాలో తెలియదు. కాబట్టి నేను అనుభవించిన ఆ మంచిని ఒక్కరికైనా సరే చేరితే చాలు అని చెప్పి నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నానండి. మనం హోమాలు చేయాలన్నా, యాగాలు చేయాలన్నా, పూజలు చేయాలన్నా ఆ దేవుని కరుణా కటాక్షం ఉండాలి. మనం మంచిగా ఉండాలి, ధర్మంగా ఉండాలి. అప్పుడు దేవుణ్ణి వేడుకోవాలి, మా కష్టాన్ని తీర్చయ్యా అని చెప్పి ఇలా మేము చండీ యాగం చేయించుకున్నామండి. చాలా చాలా బాగా అనిపించింది. మన పని మనం చెయ్యాలి, తర్వాత ఆ రిజల్ట్ దేవునికే వదిలేయాలి కదండి. ఇలా మా చండీ యాగం చాలా చాలా బాగా జరిగింది. చాలా మనశ్శాంతిగా అనిపించింది.